హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్, స్తోత్రాలు, వందనాలు. మరొకసారి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఆదివారపు ఆరాధనలో మనందరం కలిసి మరి పాడుకుంటూ దేవుని ఆరాధిస్తూ మరి ఆయన కార్యక్రమంలో ఆరాధన కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఆదివారపు ఆరాధన యథావిధిగా మరి జరుగుతుంది మన స్థలంలో. మరి దయచేసి మరి వీలైన వారు మరి రండి, మళ్ళీ మరి పాలు పొందుకోండి. కొన్ని నియమాలు పెట్టారు ప్రభుత్వం, దాన్ని పాటిస్తూ దేవునికి ఆరాధన మళ్ళీ జరిగిస్తున్నాము. అదేవిధంగా యూట్యూబ్ ద్వారా కూడా దేవునికి ఆరాధన జరిగించాలని ఇచ్చిన ఆలోచన బట్టి మరి ఒక కార్యక్రమం చేస్తున్నాం. కనుక పాలు పొందుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ ఇవ్వండి. మీ యొక్క ప్రైజ్ లార్డ్ అయినా లేదంటే థ్యాంక్ యూ అన్నా ఏమైనా ఏదైనా ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో రాను మనకు లైవ్గా మరి ఫ్రీలో దొరకాలంటే కొన్ని యూట్యూబ్ ఒక రూల్స్ ఉన్నాయి. కనుక దయచేసి మరి పాలు పొందుకోండి. ఇంతవరకు దేవుడు మీకు నాకు ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. మరి ఈ ప్రార్థన చేసుకొని పాటల కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాము. దేవుడు మనకు తోడై ఉండును గాక. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రము. ఇదిగో ప్రభా, మరొకసారి పునరుద్ధానపు ఆరాధనని నీవు ఆశీర్వదించి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా మరి జరుగుతున్న ఈ ఆరాధన అంతయు నాయన నీ రక్తపు కోటలో ఉంచి నీవే నడిపించి నాయన నీ నామము మహిపచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నాయన మరి మాకు నువ్వు తోడే ఉండి ఈ 6వ మాసం ఈ 3వ పునరుద్ధాన దినమందు నాయన ఇలాగ నాయన ప్రభా మరి నేను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం. ఇప్పుడు పాటల్లో, ఆరాధనలో, వాక్య భాగంలో నాయన సమస్తంలో నీ కృప దయచేసి నడిపించి నాయన మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, స్తుతి స్తోత్రము నాయన నీకే చెల్లిస్తున్నాయన. నీవే నడిపించమని ఆత్మతో అభిషేకించు, నీ రక్త ప్రోక్షలో ఉంచు, నీ రక్తపు కోటలో నాయన ఈ ఛానల్ని, నెట్ని నాయన సమస్తాన్ని నీ ఉంచి నడిపించమని మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మన పిల్లలు చక్కగా మరి పాటలు పాడుతున్నారు. గత వారాల్లో కూడా మరి వాళ్ళు పాడినరు. మరొకసారి మరి వాళ్ళు ప్రయాసపడి పాడుతున్నారు. మరి యూట్యూబ్లోనే కాదు, చర్చ్లో కూడా వాళ్ళు మరి పాటలు పాడేవారు వీళ్ళు. అందుకే వీళ్ళు యూట్యూబ్లో మరి పాడడం జరుగుతుంది. కనుక ఒకటి యూట్యూబ్లోనే పాడుతున్నారు అనుకోవద్దు. మన చర్చ్లో కూడా ఆదివారంలో లేదంటే మిగతా ప్రార్థన కూటల్లో వీళ్ళు పాటలు పాడేవారు. మరి ఏదో వచ్చిరాని ట్రాక్లు పెట్టుకొని, సౌండ్ పెట్టుకొని, మ్యూజిక్ పెట్టుకొని పాడుతున్నారు. ఎందుకంటే దేవునికి మహిమ కలుగునట్లుగా. కనుక దయచేసి మీరు కూడా పాడండి, ఆరాధించండి, పాలు పొందుకోండి. దేవుని కృప మనకు తోడే ఉండును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాటల్లో మనం ముందుకెళ్దాం. Praise the Lord. Hallelujah.
సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. Praise the Lord.
కలిగించినావు అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు నీ శ్వాసమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా నీ శ్వాసమునకు తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడానా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేం నిర్మించుచున్నావు విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి నా యేసయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములన్నీయు సఫలము చేసితివి జయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను హల్లెలూయా ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అదే విధంగా ఒక 2 నిమిషాలు మన చేతులు ఆకాశ వైపెత్తి దేవుని నామముకు స్తోత్రాలు చెల్లిస్తాము దేవుని మహాకృప ఆయన గొప్ప కృపయే మనల్ని ఇంతవరకు సజీవ లెక్కల్లో లెక్కించి మనల్ని కాచి కాపాడి నడిపించిన ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు కనుక గత రోజులన్నింటిలో ఆయన కృపనిచ్చండి ఒక్కసారి ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామం మహిమపరుస్తూ మన ముందు కార్యక్రమంలో కొంచెంసేపు ఆనందిస్తూ స్తోత్రం చెల్లిద్దాం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య
నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కరమెత్తి నీకే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కరమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కరమెత్తి నీ చాటెదా నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తాను. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చాలా అతి అవసరం ఉన్నది ఈ సమయంలో. దినం దినం మరి సంఖ్య పెరుగుతూ అనేక మంది ప్రాణాలు పోతుంది. దీనికి సొల్యూషన్ దేవుడే, యేసు ప్రభువే. నొప్పే మనకు కృపనివ్వాలి. ఈ వైరస్ నుండి పరిపూర్ణ విడుదల ప్రభు మనకు కలగ చేయాలంటే ఆయన కృప దిగి రావాలి. ఆయన రక్తముతో నన్ను మనల్ని శుద్ధీకరించి పరిశుద్ధపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక.
కలుగును గాక. తండ్రి తండ్రి కృప దయచేయి. ఈ సమస్త రోగ వైరస్ నుండి అయా విడుదల దయచేయి, విడుదల దయచేయి. ప్రభా ప్రభా విడుదల దయచేయండి. కృతజ్ఞతా స్తోత్రాలు నీకే. నాకు మాకు ఏ తెగులు ఏ అపాయం మా గుడారం సమీపించలేదంటే నీ కృప నీ కృప నీ కృప. జలములో పడి వెళ్ళినను అవి నా మీద మా మీద నాయన పారము కాపాడిన వాళ్ళ నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చేయతో 2 నిమిషాలు ప్రార్థన చేయండి. నీవు నేను సజీవం ఉన్నవంటే అది ఆయన కృప, కేవలం ఆయన కృప. ఎందుకంటే రోజు రోజుకి ప్రతిరోజు 14,000 10,000 సంఖ్య పెరుగుతావు. ఆ సంఖ్యలో దేవుడు మనం లెక్కించలేదు. అనుక్షణము నీవు నేను తిరిగి వచ్చిన పనులకు వెళ్ళిన దేవుడు కాపాడుతున్నాడంటే ఆయన కృప. ప్రభా విడుదల దయచేయి, ప్రభా విడుదల దయచేయి. ఈ వైరస్ నుండి విడుదల దయచేయి నాయన, విడుదల దయచేయి ప్రభా, విడుదల దయచేయి నాయన. ఈ వైరస్ నుండి విడుదల దయచేయి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యా కనికరించిన మా దేశాన్ని కనికరించు, మా రాష్ట్రాల్ని కనికరించిన ఆయన. పీడిస్తున్న ఈ దురాత్మ, పీడిస్తున్న ఈ వైరస్, పీడిస్తున్న నాయన ఈ రోగము నిర్మూలమవుతున్నదా. స్వతంత్రం దయచేయి, స్వతంత్రం దయచేయి. ఈ వైరస్ వల్ల అనేక బంధకాల్లో ఉండిపోయారు, అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉండిపోయారు. కృప దయచేయి, 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 కృప దయచేయి. అనేకులు ఉద్యోగాలు లేక, పనులు లేక, అయినా తండ్రి ఆర్థికము లేక, ఆహారం లేక నడుచుకొని వెళ్తున్న వారు, ఆహారం లేక, ఉద్యోగం లేక రోడ్ల మీద నాయన ఉంటున్న వారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కృప 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 దయచేయి, కృప దయచేయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపే స్తుతి ఆరాధన నీకే చేస్తాను. చిన్న ప్రార్థన నాయన, మాకు విడుదల కలుగ చేసి, మా దేశాన్ని విడుదల దయచేసి, దేశ సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధాలు నాయన ఆపి జయము దయచేయండి. దేశానికి జయము దయచేయండి, సైన్యానికి జయము దయచేయండి, వైరస్ నుండి జయము దయచేయండి నాయన. అనేక ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి, ఉద్యోగాలు పడిపోతున్నాయి, ఎన్నో ఆఫీసులు మూతపడుతున్నాయి. అనేకులు రోడ్ల మీద రాకుండా కాపాడు, కాపాడు, కాపాడు అయ్యా, కాపాడు, కాపాడు, కాపాడు అని ప్రార్థన చేస్తూ నీవే నాయన నడిపించమని మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. కీర్తన భాగము చదువుకుందాము. సిస్టర్ సంతోష కీర్తన భాగము చదువుతుంది, దయచేసి ఆలకించండి. తర్వాత మనం నేరుగా వాక్య భాగాలు వెళ్దాము. ప్రభు కృపా సన్నిధి నా మీద, మన మీద, సంఘము, దేశం మీద ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
దేవుని నామంలో మీ అందరికీ వందనములు. కీర్తనలు 84వ అధ్యాయం చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వల్ల నా బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాగా లోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరొకసారి వీక్షిస్తున్న మీ అందరికీ ఈ యొక్క ఆరాధనని, ఈ యొక్క వాక్య భాగాన్ని మరి వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు, ప్రైజ్ ది లార్డ్, స్తోత్రాలు. ప్రభు నిశ్చయంగా ఆయన కృప మన దేశానికి, మన రాష్ట్రాలకి ఆయన కలుగ చేయును గాక. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేరుగా వాక్య భాగంలో వెళ్దాము. మరి ఇంతవరకు ప్రభు మనకు కృపనిచ్చి నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రము. దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పమును, ఆయన ఒక ఆలోచన మనకు తెలిసే ఉన్నాయి. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, అది భూమికి ఆకాశం ఎంత ఎత్తున్నదో అంత ఎత్తుగా ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. అది మనము శోధించలేము, పరిశోధించలేము. అది శోధింప సఖ్యము కానీ ఆయన గంభీరమైన మహా ఆలోచనలు ఉన్నాయి. ఇటీవలే ప్రపంచంలో మరి జరుగుతున్న ఈ యొక్క వైరస్ కదిలించేసి ఎన్నో రకాలుగా నష్టాలు, ఎన్నో రకాలుగా మరి కొందరికి మరి మేలుగులు జరిగిందని వింటున్నాం. అందుక చూడండి, దేవుడు ఉద్దేశం లేకుండా ఉద్దేశపూర్వకంగా ఏది చేయడు, ఏది పరిపూర్ణంగా మనకు బయలుపరచాడు. విశ్వాసంలోనే మనము ఓపికతో నడవాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉంటాం. మరి ఎందుకు కొన్నిసార్లు దేవుని మార్గాలు మనకు అర్థం కావు? ఎందుకు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా, అసలు మనం సరిగ్గున్నామా, అసలు మనం వెళ్ళే సంఘం కరెక్టేనా, లేదంటే మన ఒక జన్మము కరెక్టేనా అని ఎన్నో ఆందోళన చెందుతూ ఉంటాం. ఆ మధ్యలో మనము ఓ వార్త విన్నాం. ఆ మధ్య అంటే పోయిన వారం మంచి ఫిలిం యాక్టరు ఆత్మహత్య చేసుకోవడము, చనిపోవడము జరిగింది. మరి చాలా వయసులోనే ఉన్నవాడు, బలం కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, ఏ కారణం చేత అంతగా తన్ను తాను చంపుకోవాల్సి వచ్చిందో అది ప్రభుకే తెలుసు.
కానీ ఏ లాభము? అతడు బ్రతికి సాధించి జీవించేది కన్నా మరణించాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఇక్కడ మరణమే, పరలోకంలో ఆత్మహత్య చేసుకున్న వారికి చోటు లేదని మనం బైబిల్లో చదువుతాం. అక్కడ వేదనే. చూడండి, బ్రతుకుతున్న దినాలన్నీ వేదనలే అని యోబు చెప్తున్నాడు, యాకోబు అంటాడు. కనుక ఉన్న కొద్ది రోజులే సంతోషంగా బలంగా ఉన్న కొద్ది రోజుల్లో దేవునితో మనం ఉండి ఆయన కృపను అనుభవిస్తాము. మరి ఈరోజు ఒక వాక్య ఉద్దేశం ఏంటంటే, డేవిడ్ అండ్ 5 స్టోన్స్, దావీదు ఇంకా 5 రాళ్ళు. దేవుడు దావీదుని ఎన్నుకున్న సంగతి మనకు తెలిసే ఉన్నది. దావీదుని దేవుడు నడిపిస్తున్నాడని మనం ఇప్పటికే చాలాసార్లు వాక్యంలో విన్నాము, చదివినాము. మరి దావీదుకి ఆ విషయం తెలుసో తెలియదు, కానీ మనం చదువుకున్నాం కనుక మనకు తెలుసు దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలుకి చెప్తాడు, నా హృదయానుసారుడు దావీదు, అతన్ని తైలాభిషేకము చేయమని సమూయేలుతో దేవుడు చెప్పడం మనము చదివి ఉన్నాము, విని ఉన్నాము. ఈ విషయము దావీదుకి తెలియదే. అతడు ఒక రోజు రాజు కాబోతున్నాడు, మహాపరాక్రమశాలిగా, ఇజ్రాయిలీకి ఒక దీపముగా, వెలుగుగా ఉండబోతున్నాడు అని ఈ దావీదుకి తెలియదు, ఏమాత్రం తెలియదు. ఎందుకంటే అతను ఎప్పుడు చూసినా గొర్రెల మధ్యలో, గొర్రెల కాపరిగా, ఆ గొర్రెల మధ్యలో, ఆ వాసనలో, ఆ కంపుల్లో లేకుంటే అదే నా బతుకు అనుకుంటూ, ఎందుకంటే 8వ కదా, 8వ కుమారుడు, తన తండ్రికి కనిష్ట కుమారుడు. సాధారణంగా కనిష్ట, మరి చివరి కుమారుడు, చిన్నోడు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది అని మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఇక్కడేమో దావీదు చిన్నోడు కనుక ఎందుకు పనికిరానిగా ఉన్నాడని అతనికి గొర్రెలు ఇచ్చి అతన్ని అడవిలోనికి పంపించేశారు, గొర్రెల్ని కాచుకోమని. మరి దావీదు గురించి మనము చదివినాము, వినకే చాలాసార్లు ఇప్పటికే విని ఉన్నాము. ఈరోజు మీకు ఎప్పుడు మరి వినని ఒక సంగతి మీకు బయలుపరుస్తాను, వినని ఒక మర్మము బైబిల్లో దాగి ఉన్న విషయం మీకు చెప్తాను, వినండి. దావీదు దేవుని గురించి పాటలు రాస్తూ, కీర్తనలు రాస్తూ, చాలా శ్రేష్టమైన ఒక కీర్తనలో ఒక కీర్తన ఏంటంటే, యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును అని, యెహోవా నా కాపరి అని ఆ కీర్తన చాలా శ్రేష్టమైన కీర్తనలో ఒక కీర్తనలో మరి ఈ పాట పాడుతూ రాస్తూ, నేనే కాపరి కదా, గొర్రెల్ని ఎంతో జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను, ఎలుగుబండి వచ్చినా, సింహం వచ్చినా, నన్ను తినివేసినా పర్లేదు, కానీ గొర్రెలకి ఏం కాకుండా ఉండాలని నేనే ఇంత జాగ్రత్తగా వహిస్తే, మరి నన్ను కాపాడుతున్న, నడిపిస్తున్న దేవుడు మరి ఎంత జాగ్రత్తగా నన్ను కాపాడుతుండొచ్చు అని దావీదు మనసులో ఉండి ఈ కీర్తన రాశాడు అనుకుంటున్నాను. మరి ఆయనకు ఎవరు దేవుని గురించి చెప్పారు? యెహోవాయే మన కాపరి, యెహోవాయే మన దేవుడు అని ఎవరికి ఆయన చెప్పారు? ఏ బైబిల్ కాలేజ్ పోయాడు, ఏ చర్చికి పోయాడు అనే సంగతి బైబిల్లో అంతగా మనము వినము, చదవము. కానీ దేవునికి చాలా సమీపిస్తుడు, లేకుంటే దేవునికి దగ్గర సంబంధి. అంతేకాదు, యెహోవా ఆత్మ అతని మీద ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. బహుశా దేవుడు పరిశుద్ధాత్మ అను యెహోవా ఆత్మాభిషేకం అతనికి ఇచ్చి నడిపిస్తూ, దేవుడే ఆయనకు బోధకుడుగా ఉండి నడిపిస్తున్న
ఆ కాలంలో కీర్తనలు రాశాడని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా వివరణ కాకుండా క్లుప్తంగా నేను అంశంలోనికి వెళ్ళిపోతున్నాను. ఏంటంటే, మరి దావీదు గొలియాత్ని చంపాడని సంగతి మనం సండే స్కూల్లో ఉన్నప్పటి నుండి వింటున్నాం. దాని మీద పాటలు కూడా విన్నాం, నేర్చుకొని పాడున్నాం. ఈ దావీదు 5 రాళ్ళు ఏరినట్టుగా ఒక వాగులో నుండి, ఒక నదిలో నుండి సున్నపు లేదంటే సన్నపు స్మూత్ రాళ్ళని ఏరుకొని తన వడిసెల్లో పెట్టుకున్నాడు, తన దగ్గర పెట్టుకున్నాడనే సంగతి మనం వినే ఉన్నాం. మరి దావీదు 5 రాళ్ళే ఎందుకు ఏరుకున్నాడు? 10 రాళ్ళు పెట్టుకోవచ్చు, పోనీ 3 రాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరు చెప్పారు ఆయనకి 5 రాళ్ళే మరి ఏరుకో, 5 రాళ్ళు నీ మనసులో పెట్టుకోమని ఎవరు చెప్పిండొచ్చు దావీదికి? మరి దావీదైతే 5 రాళ్ళు తన ఏరుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. చూడండి, దేవుని ఉద్దేశాలు మనకు అర్థం కావు. ఇప్పుడు ఈ వైరస్ సంగతి కూడా మనకే కాదు, ప్రపంచానికి అర్థం కావట్లేదు. యేసు ప్రభు దేవుడు ఒకడే దీనికి పరిష్కారం, దీని నుండి విడుదలయ్యగలుగుతాడు. అయితే దావీదు 5 రాళ్ళే ఎందుకు ఏరుకున్నాడు? దేవుడు తెలుసు కదా, ఒక్క రాయితో గొలియాత్ని చంపేస్తాడు. 4 రాళ్ళు ఇంకెందుకు మోయాలి? ఎక్స్ట్రాలు ఎందుకు పెట్టుకోవాలి? గమనించండి, దావీదు పరిశుద్ధాత్మ అంటే యెహోవా ఆత్మ అతని మీద ఉంది కనుకనే ఎలుగుబంటిని, సింహాన్ని జయించగలిగాడు. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, దావీదు తన సొంతంగా 5 రాళ్ళు ఏరుకోలేదు. యెహోవా ఆత్మ ప్రేరేపణ చేతనే, పరిశుద్ధాత్మ అభిషేకం చేతనే 5 రాళ్ళు దావీదు ఏరుకున్నాడు. మరి బహుశా దావీదుకు కూడా తెలియకపోవచ్చు. మరి గొలియాత్ని చంపుతాడని కూడా దావీదుకి తెలియదు, గొలియాత్ ఎదురవుతాడని సంగతి దావీదుకు తెలియదు. కానీ దేవుడు నడిపించాడు. చూడండి, గాడ్ ఈజ్ ఆఫ్ పర్పస్, ఉద్దేశము కలిగిన దేవుడు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుకున్నదో అంత ఎత్తుగా ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు ఉంటాయి. కొంతమంది చెప్తారు, నాకు తెలుసండి దేవుడు ఇలాగనే చేస్తాడు, నాకు తెలుసండి, నాకు దర్శనం వచ్చిందండి, నాకు ప్రవచనం వచ్చిందండి, దేవుడు అదే కరెక్ట్. ఇవన్నీ ఏదో కొంచెం మట్టికే తెలుసు, కానీ పరిపూర్ణంగా మనకు ఎప్పుడు తెలుస్తుందంటే అది మనం అనుభవించినప్పుడు. ఎందుకంటే అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే, అంటే మనం ఊహించలేనివి దేవుడు చేస్తాడు. నువ్వు ఊహించేసావు దేవుడు ఇలా చేస్తాడంటే అందులో నీకు సర్ప్రైజ్ ఏముంది? నాకు తెలుసు దేవుడు నాకు 99 ఇస్తాడు, 100కి 99 మార్క్స్ ఇస్తాడు, నాకు తెలుసు, నాకు కళ్ళలో 9 నంబర్ కనిపించింది. ఇలా కొంతమంది చెప్పుకుంటారు, మంచిదే. కొన్ని విషయాలు దేవుడు 99 అలా చూపిస్తాడు. కానీ ఆయన ఉద్దేశాలు ఇంకా పరిశోధింపశక్యము కాని ఆలోచన. దేవుడు ఎందుకు ఈ 5 రాళ్ళని ఎన్నుకోమన్నాడంటే, మరి అప్పుడు దావీదు తెలియదు, బహుశా ఇప్పుడు కూడా మనలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే మీకు ఈరోజు ఈ వాక్య అంశమే పెట్టాను. ఏంటంటే, దావీదు ఇంకా 5 రాళ్ళు. 5 అనే సంఖ్య బైబిల్లో ఆయా ప్రాంతాల్లో మనం చదువుతాం. జాగ్రత్త వినండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం, మీరు వింటున్నారు, వాక్యానికి ఆలకిస్తున్నారు. చాలా మరి నాకు సంతోషం ఏంటంటే మీరు వీక్షించి మరి కొందరు కామెంట్స్ పెట్టడం, కొందరు మరి వాట్సాప్లో
నాకు ఆదరణ కలుగ చేసే మాటలు మరి పెట్టడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రస్తుతంలో ఉన్న ఈ కాలంలో మరి ఇలాగూ దేవుడు నడిపిస్తాడని మీరు కానీ నేను కానీ ఎప్పుడు మనము ఊహించలేదు, అసలు ఊహ కూడా రాలేదు. అందుకే ఊహించలేని ఆశ్చర్యకార్యం చేసి దేవునికి మహిమ కలుగును గాక. అయితే 5 రాళ్ళు, 5 అనే సంఖ్యని కొంచెం జాగ్రత్తగా ధ్యానించి వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. 5 రాళ్ళే ఎందుకు తీసుకోవాలి? ఎందుకంటే దేవుడు ఉద్దేశం లేకుండా ఏమి చేయడు. మనం కొన్నిసార్లు ఉద్దేశం లేని పనులు చేస్తూ ఉంటాం. గురి ఉండదు, గమ్యం ఉండదు, ఏదో బతుకు తీరు కోసమని ఏదో చేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదే. దేవుడు ఉద్దేశం లేకుండా ఏ పని చేయడు. ఆయన ఉద్దేశం లేకుండా ఏ కారణంగా ఆయన మాట్లాడాడు. ఉద్దేశం లేకుండా, సంకల్పం లేకుండా ఆయన ఏ వాక్కు విడుదల చేయడు. అంటే ఇది చేయమని చెప్పాడు. ఆయన ఒక ఉద్దేశాలు గ్రహించడానికి విశ్వాసం నమ్మకం అని తెగ చాలాసార్లు బైబిల్లో మనం చదువుతూనే ఉంటాం. కనుక 5 రాళ్ళు ఉన్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి. ఒక ఆమెకు 5 మంది భర్తలు ఉన్నారు. 5 రకాలైన పరిచర్య ధర్మము దేవుడు నియమించాడు. 5-fold మినిస్ట్రీ, అపోస్తుల పరిచర్య, ప్రవక్త పరిచర్య, సువార్తికుని పరిచర్య, పాస్టర్ల పరిచర్య, బోధకుల పరిచర్య. సంఘ క్షేమాభివృద్ధి కోసము 5 రకాలైన పరిచర్య ధర్మం పెట్టాడు. 5. దాంతోపాటు పౌలు ఒకసారి మళ్ళీ ఏమంటాడంటే 5 మాటలు నేను మాట్లాడితే చాలు అన్నాడు. 5 అన్నాడు. ఎవరైనా 2 మాటలు చాలండి అంటారు. నా అనుభవంలో నాకు 2-3 మాటలు చాలండి, ఎక్కువ మాట్లాడాలి. కానీ పౌలు 5 మాటలు మాట్లాడితే చాలు అంటాడు. 5 మాటలు, 5 రకాలైన ఆత్మీయ యుద్ధాలు ఉన్నాయి. 5 పోరాటాలు, 5 వాటితో మనము అనుదినము ప్రతిరోజు ఈ పోరాటం ఉంటుంది. 5 రకాలైన యుద్ధాలు ఎవ్రీడే. స్పిరిచువల్ వార్ఫేర్, 5 types ఆఫ్ స్పిరిచువల్ వార్ఫేర్. 5 నెలలు లోకం మీదకి వేదన రాబోతుంది అని ఈ బైబిల్లో ఈ మాట కూడా ఉంది. మళ్ళీ చెప్తాను చూడండి. 5 రాళ్ళు, 5 రొట్టెలు, 5 భర్తలు కలిగిన స్త్రీ, 5 రకాలైన పరిచర్య ధర్మము, 5 రకాలైన మాటలు, 5 రకాలైన ఆత్మీయ పోరాటాలు, స్పిరిచువల్ వార్ఫేర్. 5 నెలలు లోకం మీదకి, ఉట్టి భారతదేశం మీద కాదు, ఉట్టి ఒక దేశం, ప్రపంచం మీద 5 నెలలు వేదన, శ్రమకాలం ఉండబోతుందని బైబిల్లో మనం చదువుతాము. సంఘం ఎత్తబడినాక ఉంటాయి ఇవి. 7వది అంటే 5వ సంఖ్య, 5 విధమైన ఆరాధనలు ప్రతిరోజు మనము చేయగలిగి దేవునితో అన్యోన్యత కలిగి ఉండే 5 types ఆఫ్ వర్షిప్, అంటే 5 ways ఆఫ్ వర్షిప్. 5 విధంగా మనం దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. మీకు వివరంగా ఒక 5 చెప్పుకుంటూ పోయినా అనుకోండి. ఇప్పుడు 7 నేను బైబిల్లో నుండి తీయగలిగినాను. ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ 7 విధమైన 5 అంటే ఇంచుమించు 35 పాయింట్లు అయిపోయినాయి. కనుక ఒక రోజులోనే అన్ని తినేస్తే రేపు పొద్దున్నే కక్కేస్తాం. దేవుని కృప అయితే. అందుకే మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీ కామెంట్స్ ఇవ్వాలి. ఎందుకు అంటున్నా అంటే రాను మనం కూడా లైవ్ ఉన్నాయి అనుకోండి, ఇలాంటి పరిస్థితుల్లో రోజు దేవుని మనం ఆరాధించుకోవచ్చు. కనుక ఈ 5 సంఖ్యకి ఆత్మీయ అర్థము ఉన్నాయి. 5 నెలలు ప్రపంచం మీదకి ఒక వేదన రాబోతుంది అని మనం బైబిల్లో చదువుతాం.
5 నెలలు అంటే ఎన్ని రోజులండి? 5 నెలలంటే 30 రోజులు నెలకి వేసుకుంటే 150 రోజులు. యేసుప్రభు అన్నాడు, నా రాకడకు ముందు చివరి రోజులు నోవా దినముల వలె ఉంటాయి అన్నాడు. నోవా దినముల వలె అంటే నోవా ఓడలో ఎక్కక ముందు వచ్చిన జల ప్రళయం, దాని తర్వాత వచ్చిన ఆ నోవా బ్రతికిన తర్వాత రోజులు అంటే నోవా దినములు వలె. జల ప్రళయంకు ముందు, జల ప్రళయం తర్వాత. అయితే నోవా 40 రోజులు 40 రాత్రులు వర్షం పడ్డాయి. దాని తర్వాత మీరు బైబిల్లో జాగ్రత్త చదివితే ఆ నీళ్ళంతా భూమిలోనికి దిగిపోయేసరికి 150 రోజులు జరిగినాయి అంట. 150 రోజులు అంటే 5 నెలలు. మరి నాకేదో అర్థమైంది మీకు చెప్తున్నా, నేను ప్రవచనాలు చెప్పట్లేదు, ఇదే కరెక్ట్ ఏమో నేను చెప్పట్లేదు, నాకు అర్థమైనట్టుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నోవా రోజుల వల్లే ఉంటాయంటే ప్రకటన గ్రంథంలో చెప్పాడు 5 నెలలు. 5 నెలలే ఎందుకు? 6 నెలలు కదా, పోనీ 3 నెలలు కదా. 5 నెలలు 150 రోజులు. నోవా కాలంలో నీళ్లు దిగిపోయే వరకు 150 రోజులు. 150 రోజులు ఇవి బహుశా మరి ఈ వైరస్ కూడా 5 నెలలు ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే 3-4 నెలలు అయినాయి. 100 రోజులు దాటినాయి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ని ఆధారం చేసుకుని నేను అనుకుంటున్నాను, నేనేమి ప్రవచనాలు చెప్పట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఉద్దేశం లేనిది ఏది చేయడు కదా. కనుక 5 రాళ్ళు ఇవన్నీ తర్వాత మీకు వివరిస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉండి మీరు కామెంట్స్ పెడితే ఈ వాక్యం మీకు వినాలని ఇష్టం ఉంటే, ఎందుకంటే నాకు తెలవాలి కదా ఎవరు వింటున్నారు, అదే ఎంతమంది వింటున్నారు. నిజంగానే ఆసక్తితో ఉంటే మరి ప్రభు నాకు ఇచ్చిన ఈ ఉపదేశాలు, ఈ వాక్యాలు మరి మీకు చెప్పడం జరుగుతుంది. సంఘంలో నేను చెప్తాను, సంఘంలో మరి రాగలిగిన వారు వింటున్నారు, రాలేకుంటున్న వారు ఒకవేళ మీరు యూట్యూబ్లో వింటే మీకు కావాలి వినాలనిపిస్తే నాకు మీరు తెలియజేస్తే నాకు మంచిది. కనుక 5 రాళ్ళు, 5 రాళ్ళలో ఒక్క రాయితో గోలియాత్ని చంపేశాడు. మరి మిగతా 4 రాళ్ళు దేవుడు ఎందుకోమన్నాడంటే బైబిల్లో కొంచెం జాగ్రత్త చదువుతూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను, ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన కలిగింది. ఆలోచన బట్టి వాక్యం చదివితే చిన్నప్పటి నుండి నేను వినింది ఏంటంటే ఒక్క గోలియాతే ఉన్నాడేమో అని నేను నా చిన్నప్పటి నుండి వింటున్నప్పుడు ఒక గోలియాత్ని మరి దావీదు చంపాడేమో అనుకుంటే బైబిల్ కొంచెము లోతుకి వెళ్తే ఒక్క గోలియాత్ కాదు 5 మంది గోలియాత్ని దావీదు చంపాడండి. హల్లెలూయా. 5 మంది 5 రాళ్ళు. ఎందుకంటే 5 గోలియాతుని దావీదు చంపాడు. ఆ వాక్యం నేను మీకు చూపిస్తాను. 5 ఎందుకంటే గోలియాతుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. గోలియాతు లాంటి వారే, వాళ్ళు కూడా ఫిలిస్తీన్కి చెందిన వారే. ఒక్క గోలియాతుని చంపేసేసరికి మనము సంతోషిస్తున్నాము, ఒక గోలియాత్ని మనం జయించేసరికి మనం సంతోషిస్తున్నాం. అయితే మన జీవితాల్లో దావీదు జీవితాల్లో ఉన్నట్టుగా మన జీవితాల్లో 5 గోలియాతులు ఉంటాయి. 5 గోలియాతులు మరి ఉంటారు మన జీవితాల్లో. ఎందుకు 5 రాళ్ళు ఎన్నుకోమన్నాడంటే ఈ 5 మందిని దావీదు చంపాలి, యుద్ధంలో జయించాలి. ఈ 5 గోలియాతుల్ని దావీదు చంపాడని బైబిల్ చెప్తుంది. దావీదు మనుషులు అంటే తనతో ఉన్న సైనికులు, తనతో ఉన్న సేవకులు కలిసి ఈ 5 మంది గోలియాతు, మనం ఒకటే గోలియాతు అనుకుంటున్న ఎన్ని రోజులు కాదు, 5 మంది గోలియాతులు బైబిల్లో ఉన్నారు. కనుక 5 మంది గోలియాతుని దావీదు చంపినట్టుగా
ఈరోజు నా జీవితంలో కూడా 5 రకాలైన గొల్యాతులు ఉంటారు. అందుకే 5 రాళ్ళు. అందుకే దేవుడు ఉద్దేశం లేకుండా చెప్పలేదు, ఊరికే పెట్టుకోలే పనికొస్తలు కాదు. దేవుడు అలాంటి ఆలోచన ఇచ్చేవాడు. పెట్టుకో అంటే పెట్టుకో అంతే. నీవు ఆ పని చేయాలంటే ఆ పని చేయాలంతే. ఈ 5 రాళ్ళు 5 గొల్యాతుని చంపడానికి, 5 మంది గొల్యాతులని చంపడానికి దేవుడు ఎన్నుకోమన్నాడు. 1 మొట్టమొదటిగా గొల్యాతుని చంపిన సంగతి మనము 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో చదువుతాం. కనుక మన జీవితాల్లో కూడా ఈ గొల్యాతు మనం ఒకసారి జయించేసరికి అబ్బా నేను జయించేసాను కాదు, నేను అనుకుని జయించేసాను కాదు. ఈ గొల్యాతులు 5 మంది గొల్యాతుని నువ్వు ఎదుర్కోవాలి. 5 మంది రకాలైన గొల్యాతుని మనం జయించాలి రాళ్ళతో. ఇప్పటివరకు మీరు ఒక్క గొల్యాతే అనుకున్నారేమో. గొల్యాతుకి 4 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా గొల్యాతు అంతా హైట్ కలిగి, గొల్యాతు అంతా బలము కలిగి ఫిలిస్తీన్లు వీళ్ళందరూ. కనుక ప్రియ సహోదరి దేవుని సంగమా, ఈరోజు వీలైన మట్టుకు ఈ 5 రాళ్ళుని దావీదు 5 మంది గొల్యాతుని చంపాడు, నాశనం చేశాడు. దేవుడు మనకు కూడా ఈ 5 మంది గొల్యాతుల మీద మనకు జయం ఇచ్చింది గాక. మొట్టమొదటి గొల్యాతు, దావీదు చంపిన మొట్టమొదటి గొల్యాతు ఎవడంటే వీడు ప్రధానమైన వాడు, ప్రధానుడు, అందరికంటే పెద్దోడు. కనుక మొట్టమొదటి శత్రుడు మన జీవితంలో ఆత్మ సంబంధమైన గొల్యాతు, ఆత్మ సంబంధమైన శత్రుడు చెప్తున్నాడు. బహుశా ఇంట్లో ఉంటాడు, పక్కన ఉంటాడు, ఆఫీసులో ఉంటాడు. అయితే ఈ ప్రధానమైన గొల్యాతు ఎవడంటే సాతాను గాడే. Satan himself is a principal Goliath. ప్రధానమైన main enemy is devil himself, Satan himself. ఈ గొల్యాతుని దావీదు చంపాడు. అప్పుడు ఏమొచ్చింది తెలుసండి పాట? ఈ గొల్యాతుని చంపితే సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడంట. అంటే అర్థం ఏంటి? సౌలు ఒక యుద్ధ పోరాటాలు చిన్నవి, చిన్న సైన్యంని గెలిచాడేమో, చిన్న పోరాటాలు జయించాడేమో. కానీ ఎప్పుడైతే ఆ జనులు దావీదుని 10,000 మందితో పోల్చాడు, అంటే ఆ గొల్యాతు అంత భయంకరమైన వాడు. అంటే ఊహించండి, ఒక్కసారికే 10,000 మంది శత్రువుల్ని దావీదు చంపగలిగిన సామర్థ్యము దేవుడు అతనికి ఇచ్చాడు. 10 మందిని చంపగలిగిన పరిశుద్ధాత్మ, 10,000 మందిని చంపగలిగిన పరిశుద్ధాత్మాభిషేకం. అంటే ఒక్క గొల్యాతు ఈజ్ ఈక్వల్ టు 10,000. రోజుకి ఒక శత్రువుని చంపినా 10,000 రోజులు అవుతాయి అనుకోండి. అంటే ఒక్క గొల్యాతు అంటే సాతాను వాడు. మొట్టమొదటి రాయి ప్రధానమైన గొల్యాతు. మొట్టమొదటి ఆ రాయి ప్రిన్సిపల్ గొల్యాతుని, లేకుంటే ఆ అధికారంలో ప్రధానంగా ఉన్న ఆ సాతాన్ని ఇతడు నాశనం చేయగలడు. ఈ యుద్ధము చేయకముందంట, అంటే ఈ గొల్యాతుని ఎదుర్కోకముందంట దావీదు దేన్ని ఎదుర్కొన్నాడు? సింహాన్ని, ఎలుగుబంటిని.
ఆ సింహాన్ని ఎలుగుబండిని ఎదుర్కోక ముందు ఏ బలము పొందుకున్నాడు? కనుక ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం చూసుకుంటూ వస్తే ఏంటి, ఇప్పుడు జాబ్కి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంది అడుగుతారు. మనం బయోడాటాలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటే, అనుభవాలు ఉంటే మనం రాస్తాం. పలానా చోట్ల పలానా కంపెనీలో అకౌంటెంట్గా 10 ఏళ్ళు చేశాను, 2 ఏళ్ళు చేశాను, తర్వాత సీనియర్ అకౌంటెంట్ అయినాను, తర్వాత నేను క్యాషియర్గా అయినాను, ఇట్లా అనుభవాలు రాస్తూ ఉంటావు. ఇప్పుడు ఏ పోస్ట్కి నువ్వు వచ్చావంటే ఫైనాన్స్ మేనేజర్గా నేను వచ్చాను అంటే, ఒక కంపెనీకి నువ్వు ఫైనాన్స్ మేనేజర్గా ఉండాలంటే, ఒక కంపెనీ నీకు ఫైనాన్స్ అంతా, ఆ ఫైనాన్స్ అంతా నీకు అప్పచెప్పాలంటే నీకు ఈ అనుభవాలు ఉండాలి. ఎన్నో రకాలైన అకౌంట్స్ చేసి ఉంటే ఈ యొక్క పొజిషన్లో రాగలుగుతావు. కనుక దావీదు ఆ పొజిషన్ రాకముందు ఏ అనుభవాలు ఉన్నాయి? సింహాన్ని, ఎలుగుబండిని పరిశుద్ధాత్మక అభిషేకముతో మరి హతంగా మార్చి జయించి వచ్చిన ఈ అనుభవంలో వచ్చాడు. మనం ఒకటేసారి గొల్యాత్ని చంపేస్తాము, గొల్యాత్ని నేను జయించేసానంటే బహుశా అది కాని పని అనుకుంటాను. ఎందుకంటే దేవునితో అన్యోన్యత కలిగి దేవునితో ఉంటూనే ఈ పోరాటాలు ఉంటాయి. మొట్టమొదటి గొల్యాత్ ఒక ప్రధాన శత్రుడు. వాని యొక్క మొట్టమొదటి సంకల్పం ఏంటంటే అబ్యూజింగ్, నేరారోపం, అబ్యూజింగ్, నేరారోపం వేస్తాడు, నిందలు వేస్తాడు. మూడోది ఏంటంటే నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి హేళన చేస్తాడు. అర్థమవుతుందా? ప్రధానమైన అపవాది గొల్యాత్ యొక్క మొట్టమొదటి రైతు, గొల్యాత్ ఫస్ట్ స్టోన్ నీ చంపాడంటే వీడు ఎవడంటే అక్యూజర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీడు ఎవడంటే ఎప్పుడు చూసినా బైబిల్లో ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో మనం చదువుతాం, దివారాత్రములు నేరారోపము చేస్తాడు. దివారాత్రులు వాళ్ళ పని ఏంటంటే దేవుని ఎదుట నిలబడి నీ పిల్లలు ఇలా చేశారు, నీ పిల్లలు ఇలా చేశారు, నీ పిల్లలు ఇలా చేశారు, నీ పిల్లలు ఇలా చేశారు, నీ పిల్లలు అలా చేశారు అని ప్రతిరోజు ఈ నేరాలు వేసేవాళ్ళు ఉంటారు చూడండి. ఎవరండి తప్పు చేయని వాళ్ళు? పోని ఆ తప్పు చేసేవారిని లేదంటే ఆ నేరాలు ఎప్పుడు చూసినా అక్యూజ్ చేస్తూ ఉంటారు, నేరాలు వేస్తూనే ఉంటారు. ఎప్పుడు చూసినా నిందిస్తూనే ఉంటారు, దేవుణ్ణి అవమానపరుస్తూనే ఉంటారు. ఈ నేరాలు వేసే ఆఫీసులలో కానీ ఇళ్లలో కానీ మనం ఉన్న ప్రాంతాల్లో ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతాము, ఎంత విరక్తి చెందుతాం ఈ నేరాలు వేసే వాళ్ళని చూసి అంటే ఆ మాటలు విని నువ్వు వ్యభిచారి, నువ్వు దొంగ, నువ్వు వ్యభిచారి, నువ్వు దొంగ, నువ్వు ఇలా, నువ్వు అలా, నువ్వు అలా, ఇలా అలా అనేసరికి ఏమవుతుందో మనిషికి విరక్తి చెందిపోతుంది. చేయని దాని మీద చేసావు అంటే ఇది చేసావు అనేసరికి వీని పని వీని గొల్యాత్ అనే పని. వాటిని జయించడానికి మన పరిశుద్ధాత్మ యెహోవా ఆత్మ అభిషేకం. కొందరు ఉంటారంటే మీకు తెలిసే ఉంటే ఏమీ లేకపోయినా ఏదో ఒక చోట పుల్ల పెట్టేసి లేదంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రధానమైన గొల్యాత్ని ఎలా జయించగలిగాడంటే ఆ మొట్టమొదటి రాయి ఒకటేసారి ఏమన్నాడంటే
నేను గుర్రాలతోనూ దాంతోనూ దీంతో రావట్లేదు, యెహోవా నామం బట్టి నేను నిన్ను ఎదుర్కొంటున్నాను. మొట్టమొదటి ప్రధానమైన గొల్యాతు ఎవడంటే నేరారోపం వేసేవాడు, నిందలు వేసేవాడు, నిన్ను అబ్యూజ్ చేసేవాడు, నీ మీద నేరారోపము వేసి నువ్వు చేయడానికి తప్పు చేసేవని ఇతరులకి చెప్పి వారి వలన నిన్ను ఇంకా కించవచ్చి నిన్ను ఫ్రస్ట్రేషన్లోనికి, విరక్తిలోనికి నడిపించేదే ఈ ప్రధానమైన గొల్యాత్. ఎప్పుడైతే నువ్వు ఈ గొల్యాత్ని ఎదుర్కోలేక, ఆ మాటల్ని ఎదుర్కోలేక, అందుకే యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, మనుషులు పెట్టే నిందల్ని నువ్వు భయపడకు, మనుషులు పెట్టే నిందల గురించి నువ్వు చింతించకు, బాధపడకు, భయపడకు అంటున్నాడు. ఈ మనుషులు పెట్టే నిందలు కొన్నిసార్లు నీ జీవితంలో ఫ్రస్ట్రేట్ అయ్యి నీకు నీవే గొల్యాతు చంపకముందే నీకు నీవే చంపేసుకుంటావేమో. ఇప్పుడు ఈ యాక్టర్ సూసైడ్ చేసుకున్న కారణం ఎన్నో ఉండొచ్చు, మనకు తెలియదు. సూసైడ్ చేసుకున్నాడంటే అతడు ఎన్ని రకాలుగా మరి ఉండొచ్చు. ఇంకో మన తెలుగులో కూడా ఉదయ్ కిరణ్ ఆ యాక్టర్ కూడా ఇట్లానే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత రకాలుగా. అందుకే కొంతమందికి ఆలోచన వస్తుంది, చచ్చిపోతే బాగుండు, పీడ పోతుంది అంటారు కదా. వాడే గొల్యాతు. నువ్వు చచ్చిపోతే దేవుడికి వచ్చే లాభం ఏమీ లేదు. మీరు నువ్వు చచ్చిపోతే శత్రుడికి లాభమే, నిన్ను ద్వేషించే వారికి అయితే మహాలాభము. బహుశా ఆ రోజు హలీం ఉంటే హలీం తినేసి బిర్యానీ తినేస్తారేమో. కానీ దేవునికి ఏ విధము చేతనా నువ్వు చనిపోతే లాభము లేదు అని ఎజెకియెల్ గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఏం లాభం దేవునికి నువ్వు చనిపోతే? ఈడ టార్మెంటే, ఈడ వేదనే, అక్కడ వేదనే. ఈ ఫ్రస్ట్రేషన్ లేకపోతే ఈ గొల్యాతు నిన్ను నేరారోపం, కొన్నిసార్లు ఎవరు నేరారోపం చేయరు, మనకు మనమే నేరారోపం వేసుకుంటాం, మనమే వేసుకుంటాం. నా అంత బతుకు పాడు కాదు, నా బతుకు ఇలా కాదు, నేనే ఇట్లా ఉన్నా, నేనే అట్లా ఉన్నాను, నేనే తప్పు అనుకుంటాను, అందుకే ఇలా అవుతుందని కొన్నిసార్లు నేరాలన్నీ మనమే వేసుకుంటాం, ఎవరు వేయకపోయినా. మరి అదే గొల్యాతు చేసే పని. నాకు అనుభవం అయింది కనుక నేను మీకు చెప్తున్నాను. ఈ పోరాటాలన్నీ నేను పోరాడుతున్నా కనుక, ఈ అనుభవాలు నాకు ఉన్నాయి కనుక మీకు చెప్తున్నాను. నాకు అనుభవం లేకపోతే మీకు ఎలా చెప్తాను? అవి ఎంతగా నిన్ను అక్యూజ్ చేస్తే అంటే, ఎంతగా నిన్ను అబ్యూజ్ చేస్తే అంటే, ఎంతగా నిన్ను నేరారోపము చేస్తుందంటే, నీకు నీవే ఏమర్థమవుతుందంటే, నేను మంచోనే కాదు, అసలు నేను చెడ్డోనే, అందుకే నా బతుకు ఇలా అయిందేమో అనుకొని చంపుకోవడానికో లేకపోతే ఆత్మ సంబంధంగా చంపుకోవడానికి నీవే గొల్యాతు చేతిలో పడతావు. గొల్యాతు చేసే పని అదే అక్కడ చేస్తున్నాను. మీరు చదివిన ఆ వాక్యాలు 1 సమూయేలు 17వ అధ్యాయంలో మీరు చదివితే గొల్యాతు చేసే పని ఏంటంటే అవే పనులు. ఏం చేస్తున్నాడంటే, నేరం మీలో ఎవరు ఉన్నారా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించాడు, మీరు ఇది అది మీరు అయిపోయింది, మీ పని అయిపోయిందంట. అందరూ వణుకుతున్నారంట, రాజుతో పాటు వణుకుతున్నారు. రాజు కూడా యుద్ధాన్ని పోకుండా గమ్మన రూమ్లో కూర్చొని భయపడుకుంటూ ఉన్నాడు. అందుకే దావీదు గొల్యాతుని చంపితే అతనికి ఏం బిరుదు వచ్చిందంటే, దావీదు 10,000 మందిని చంపంటే ఎన్ని నేరాలోపాలని, ఎన్ని వాటిని అతడు జయించాడు, చంపేశాడు. కనుక మొట్టమొదటి ప్రధానమైన గొల్యాతు సాతాను గాడే. ప్రధానమైన శత్రుడు నేరాలోపం వేసేవారు. ప్రేమించేవారు, నిజంగా ప్రేమించేవారు అది తప్పు ఉంటే చెప్తారంట, గద్దిస్తారంట ప్రేమించేవారు. అయితే
ప్రేమించని వారు నేరం వేస్తారు. తప్పును గద్దించడం వేరే, నేరారోపం వేయడం వేరే. నువ్వు నేరం చేసావు. పాస్టర్ అన్నాడంట. మరి ఓ పాస్టరు ఏమన్నారంటే, సాతాను గాడు పాపిని పేరు పెట్టి పిలుస్తాడంట. వాడు చేసిన క్యారెక్టర్ బట్టి పిలుస్తాడంట. దొంగ అనుకోండి, ఏ దొంగ అని పిలుస్తాడంట. వ్యభిచారం అనుకోండి, ఏ నువ్వు వ్యభిచారి మర్చిపోయినావా అని పాపం అనే ఆ బిరుదు పెట్టి పిలుస్తాడంట. కానీ దేవుడు నిన్ను పిలిచినప్పుడంట నీ పేరు పెట్టి పిలుస్తాడంట. నువ్వు ఏం చేసావు చూడండి. సాధారణంగా మనమే చూడండి, ఎవడో దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు, వాడు మనకు రోడ్డు మీద కనిపించాడు అనుకోండి, ఏమంటాం మనం మొట్టమొదటిగా? అగోగోగో ఆయనేనండి దొంగ, మన దొంగతనం చేసిండు, మా ఇంటి దగ్గర కూడా వచ్చిన దొంగ అండి. చూసారా? ఇప్పుడు ఆ మనిషి పేరు తెలుసున్నా, రమేషో, కురేషో, పీరేషో, ఏ పేరు తెలుసున్నా అని పేరు చెప్ప ఏమంటాం? దొంగ అండి, ఆడు దొంగ. చూసారా? లేకపోతే ఇంకేదన్నా చూసామనుకోండి, వాళ్ళు ఇట్లా అండి. కానీ దేవుడు ఒక్కడే పేరు పెట్టి పిలుస్తాడు. అనుకో మొట్టమొదటి రాయి, మొట్టమొదటి గొలియాత్, ఇంకా 4 ఉన్నారు. ఈ మొట్టమొదటి గొలియాతుని దావీదు మొట్టమొదటి రాయితో చంపడం. ఈ గొలియాత్ ఎవడంటే నేరారోపం వేసేవాడు, నిన్ను నిందించేవాడు, నిన్ను విరక్తిలోనికి తీసుకెళ్ళి వాడైనా చంపుతాడు, లేకపోతే నిన్ను నీవే చంపుకునేటట్టుగా చేస్తాడు. కనుక నిన్ను నీవే చంపుకునే దానికంటే, నిన్ను నీవే మరి ఆత్మహత్య చేసుకునే దానికంటే, జీవించి బ్రతికి దాన్ని ఎదిరించి నీవు బ్రతుకి సాధిస్తే అదే నీకు గొప్ప విజయం. యుద్ధం చేస్తూ మరణిస్తే ఏమంటారు? వీరుడు అంటారు. యుద్ధంలో నుండి మధ్యలో నుండి పారిపోతే ఏమంటారు? పిరికివారు అంటారు. యుద్ధానికే రాలేదనుకోండి, ఏమంటారు తెలుసండి? ఇంకా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. యుద్ధంలో ఉండి నువ్వు చనిపోతే నువ్వు వీరుడైతావు. కనుక గొలియాతుతో మొట్టమొదటి గొలియాతుని నువ్వు ఎదిరించుకోవడానికి మరి నీకు కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి రాయి. ఆ రాయి ఏంటంటే వర్షిప్, ఆరాధన. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు ఆరాధన చేస్తే మనము జయిస్తామంటే, ఆరాధనలోనే దేవుని యొక్క నిత్యమైన ఆ పరిశుద్ధమైన సన్నిధి మనకు. అందుకే మీరు పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడే చర్చికి రావాలి, లేకపోతే మీరు ఇంట్లో ఆరాధన చేయాలి. ఎందుకు చేయాలంటుంది తెలుసండి? ఈ ప్రధాన గొలియాత్ అనేవాడు, ప్రధాన శత్రుడైన వాడు ఎప్పుడు చూసినా అనేక దురాత్మలు తెస్తాడు. 10,000 దురాత్మలు తెస్తాడు అనుకోండి. ఇప్పుడు ఈ 10,000 దురాత్మ మనం జయించగలుగుతామా? వాళ్ళని కొట్టేవాళ్ళకు వీడు పోడ్చేస్తాడు, వీడిని పోడ్చేవాళ్ళకు ఇంకోటి లేస్తుంటాడు. అందుకే 2 చేతులు ఎత్తేసి కాముగా మన కళ్ళు మూసుకొని వచ్చి రాని పాటలు పాడుతూ ఆరాధన ప్రారంభం చేస్తే అంట దేవదూతలు దిగి వస్తాయి. దావీదు ఎలా పోయాడు యుద్ధానికి? సైన్యం పెట్టుకున్నాడా? సైన్యంతో వెళ్ళాడా? ఎలా పోయాడు దావీదు? లేదంటే ఆ యుద్ధానికి సంబంధించిన అవన్నీ ధరించుకొని పోయాడా? నేను యెహోవా పేరట వస్తున్నాను అన్నాడు. అంటే ఐఎమ్ కమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.
యెహోవా పేరిట నేను వస్తున్నాను అంటే దేవుని నామాన్ని ఆధారం చేసుకుని నిజంగానే ఈ యొక్క నేరాలు, ఈ యొక్క అబ్యూజింగ్ మనం వింటూ ఉంటే, మనకి చేస్తూ ఉంటే నిజంగానే మనకు ఏ విధము చేతైనా ఆరాధన రాదు, పాటలు రావు, మనం ప్రార్థన చేయలేము. అందుకే ఈ ఆరాధనలో ఏం జరుగుతాయంటే ఒకసారి మీరు జ్ఞాపకం చేయండి. యాకోబు పడుకున్నప్పుడు తన కల వచ్చింది. ఎన్ని దేవదూతలు వచ్చినాయి కలలో? అంటే దేవదూతలు ఎంతమంది ఉన్నారు? పాపులేషన్ కన్నా ఎక్కువ, 700 కోట్ల మంది జనం ఉన్నారంటే బహుశా ఒక లెక్కింప సఖ్యం కానీ దేవదూతల సంఖ్య ఉన్నది. ఈ అపవిత్ర ఆత్మలన్నీ పాడుతాయి. వర్షిప్ డ్రైవ్స్ ఈవిల్ స్పిరిట్స్ ఆర్ వర్షిప్ కాస్ట్ అవుట్ ఈవిల్ స్పిరిట్స్. ఒక్కొక్క దాన్ని నువ్వు బంధించుకుంటూ వెళ్తే 10,000 దురాత్మలు ఉన్నాయి అనుకోండి, 10,000 పేర్లు నీకు గుర్తుంటాయా? 10,000 పేర్లు మరి నువ్వు చెప్పుకుంటా మరి దాన్ని బంధించగలుగుతావా? చెప్పలేవు, బంధించలేవు. అందుకే దేవదూతల సమూహం అంటే యాకోబు కలలో నిద్ర లేచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దేవదూతలు కిందికి పైకి దేవదూతలు అంటారు. అంటే నువ్వు ఆరాధించినప్పుడు ఒక్క దూత కాదు నీతో ఉండేది, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు కొన్ని వేల దూతలు దిగి వస్తాయి. ఇది అక్షరాలుగా మన సంఘంలో మనం చూసాము, నేను మీకు చెప్పాను కూడా. మీకు ఏదో ఒక్క దూత కనిపిస్తే కాదు కొన్ని 100 దూతలు. ఎందుకంటే ఈ 100 దూతలు నువ్వు ఆరాధించినప్పుడు అంటే 10,000 శత్రుల్ని, ఈ 10,000 సాతాను ప్రభావాన్ని నువ్వు నాశనం చేయగలుగుతావు, జయించగలుగుతావు. ఆరాధన ఉన్నప్పుడే ఆ ప్రసన్నతలోనే, ఆ సన్నిధిలోనే దేవదూతలు దిగి వస్తాయి. అవే పాటలు వస్తాయి ఈ యొక్క అపవిత్ర ప్రభావాన్ని. అందుకే వర్షిప్, ప్రేజ్ అండ్ వర్షిప్ డ్రైవ్స్ ఈవిల్ స్పిరిట్స్ అవుట్. అందుకే ఆరాధన చేయాలి. మీరు ఇళ్ళలో చేయలేకపోతే, ఇంట్లో చేయబుద్ధి కాకపోతే, ఇంట్లో మీకు మనసు రాకపోతే సంఘానికి మీ టైంకి రావాలి. ఎందుకంటే మీ దయ్యాలు ఇంట్లోనే ఉన్నాయి కాదు, మీరు ఎక్కడ వెళ్తే ఆ దయ్యాల ఆ అపవిత్ర ప్రభావాలు వస్తూనే ఉంటాయి. అవి ఎలా పోతాయంటే నీవు ఆరాధిస్తే. పోనీ ఆరాధనలో నువ్వు ముందే వచ్చేది, ఆరాధనలో ఉండి నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే, వచ్చి రాని వాళ్ళతో నువ్వు కలిసి చేస్తూ ఉంటే ఆ దేవదూతలే నీ పక్షాన యుద్ధము చేస్తాయి. అవే 10,000 దురాత్మని పాడుకొస్తాయి. అప్పుడు నీ మనసులో ఉన్న గాయం, నేరాలోపంలో వచ్చిన ఆ గాయం, నెమ్మది లేకుండా నీ బ్రతుకు, విరక్తిలో ఉన్న నీ జీవితాన్ని నెమ్మది పరుస్తుంది దేవుని సన్నిధి. నువ్వు ఆరాధించినప్పుడే ఇవేమవుతాయంటే ఇవి పాడదోస్తుంటాయి. ఈ యొక్క దేవదూతలు వాటిని ఖండిస్తూ ఉంటే, వాటిని నాశనం చేస్తాయి. అది నీ కళ్ళకి కనబడవు. ఒక ఆయన ఒక పిక్చర్ తీసారండి, ఎప్పుడో కాలంలో నాకు వాట్సాప్లో నేను చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. ఒక ఆయన రోడ్డు మీద నడుస్తూ ఉంటే, కార్టూన్ అది, రోడ్డు మీద నడుస్తూ ఉంటే 4 దయ్యాలు, 4 అపవిత్ర ఆత్మలు ఆయనకి ఈయన్నే మోగుతున్నాయి అంట. ఆయన వెంటనే ఆ వ్యక్తి వెంటనే పోతున్నాయి అంట. అవి ఇతడు ఎక్కడ పోయినా అవి అట్టే పోతున్నాయి అంట. ఎలా పోయినాయంటే అది అతడు సర్వంగా కవచం ధరించుకున్నాడు. ఎలా పోతున్నాయంటే అవి ఎంతేం చేసినా అవి ఇతని ఆత్మీయ జీవితాన్ని పాడు చేయలేకపోతున్నాయి. దయ్యాల యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ముందు సావాలి, ఆత్మీయ జీవితంలో చనిపోవాలి, దాని తర్వాత నువ్వు చంపుకోవాలి. ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 4 మంది 4 గోల్యాతులు ఉన్నాయి.
4 రకాలైన గొల్యాతుని. అందుకే దావీదు 5 రాళ్ళు ఎందుకు ఎన్నుకున్నాడంటే, 5 రాళ్ళని ఎందుకు దేవుడు ఎన్నుకోమన్నాడంటే, ఇగో ఈ 5 మంది రాళ్ళని, 5 మంది గొల్యాతుని దావీదు చంపడానికి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఉద్దేశం లేకుండా నీతో ఏ పని చేపాడు. ఉద్దేశం లేకుండా ఏది నీ జీవితంలో జరగదు. ఒకవేళ నువ్వు దేవుని సంకల్పంలో ఉండాలని ఇష్టపడితే వాటన్నిటిని దేవుడు కూడా ఏం చేస్తాడంటే మేలుగా మారుస్తాడు. దావీదుకు తెలియదు 5 రాళ్ళు అంటే 5 గొల్యాతులని. కానీ మీకు ఇంకా తర్వాత వాక్యంలో నేను మీకు చెప్తాను, తర్వాత వాక్యంలో మీకు చూపిస్తాను. ఈ 5 మంది గొల్యాతుని దావీదే చంపాడు. ఒకరిని మనం చూసాము, ఇంకా 4 మనం చూద్దాము. మరి ఇంకా వేరే 5 సంఖ్యలకు సంబంధించిన అర్థాలు కూడా చూద్దాము. దేవుడు మన కృపనిచ్చును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి కొంచెం పవర్ పోయింది ఇక్కడ, పవర్ పోయినందుకు మరి ఇక్కడ ముగించేస్తున్నాను. మరి క్షమించండి. దేవుడు మరి మనకు ఇంకా స్వతంత్రం ఇచ్చి మనము ఈ వైరస్ ఉన్నట్టు త్వరలో మరి విడుదల చెంది అనేక విషయాలు ఆరాధనలో మరి దేవుని కృపను అనుభవిస్తూ ఈ గొల్యాతు వాటిని మనం జయిద్దాం. ఒక్కసారి మీ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము నాయన. అయ్యా నీకే స్తోత్రం, అయ్యా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రం నాయన. వీక్షిస్తున్న ఒక్కరొక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలే పలికించండి. నీ మాటల్లోనే నిత్య జీవం ఉంది, ఆదరణ ఉంది, నెమ్మది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. నీ మాటలే పలికించి వీక్షించిన వారిని ఆశీర్వదించి మా జీవితాల్లో ఉన్న గొల్యాతులందరినీ మేము జయించే కృపాభిషేకం ఇచ్చాం. నీ సంఘాన్ని ఆశీర్వదించు, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కాని సహవాసం సంఘంతో మనతో ఇప్పుడును ఆయన రాకడ పర్యంతం తోడై ఉండును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి జయ జీవితంలో నడిపించునుగాక. ఇంకా లోతైన విషయాలు దేవుడు మనకు బయలుపరచునుగాక. మరి ఇంకా మన దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాము. దయచేసి ఆరాధనను పాల్పొందుకోండి, రండి. మరి దేవుడు మనకు మరి కలిసినప్పుడైనా మనం కొంచెంసేపు ప్రార్థనలు గడుపుదాము. త్వరగా రండి. దేవుడు మన కృపనిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.